పిలుపు సామాజిక సాధికార యాత్రని ఒక పిలుపునివ్వడంతో ఇంతమంది జనావాహిని మరి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మీరందరూ కూడా ఆకర్షితులై ఇక్కడ రావడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా అభివృద్ధి కూడా సమపాలలో జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో రోడ్ల సమస్య ఉంటే అన్ని రోడ్లు కూడా కొత్తగా మరలా వేయడం జరుగుతోంది. అదే విధంగా ఏదైతే పూర్వం నుంచి కూడా పరిష్కారం కాకుండా 20-25 సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సముద్రం ప్రక్కన ఉన్నటువంటి కరవాక చింతలమూరి రోడ్డుని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇంకో వారం 10 రోజుల్లో ఆ రోడ్డు పూర్తవుతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా బీసీలను బానిసలుగా బీసీలను యాచకులుగా బీసీలని వంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను నమ్మింది ఎవరిని? ఈనాడు పత్రికని నమ్మింది ఎవరిని? రామోజీరావు గారిని నమ్మింది ఎవరిని? రాధాకృష్ణని నమ్మింది ఎవరిని? TV5ని. ఈ మధ్యలో 2 పీకేలు నమ్మాడు. మధ్య లోకేష్ నెట్టాడు. 2 పీకేల మధ్యన లోకేష్ పాకుతూ 2 పీకేల మధ్యన లోకేష్ పాగడం నేర్చుకుంటున్నాడు. నడవలేని లోకేష్ పాగడానికి మొదలు పెట్టాడు. ఇవాళ గమనించండి, ఇది సామాజిక సాధికార యాత్ర. అన్న రాజ్యసభలో ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ గారు. అన్న శాసన మంత్రి మండలిలో ఉన్నాడు. కీలక శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా విశ్వరూప్ గారు. అలాగే శాసన మండలి సభ్యుడిగా మన జాతి బిడ్డ శ్రీ కొడిపూడి సూర్యనారాయణరావు గారు ఉన్నారు. అలాగే శాసన మండలి సభ్యులుగా మన జాతి బిడ్డ బొమ్మ ఇజ్రాయిల్ గారు ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఈ రోజు కూడా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారో, నేను అధికారంలోకి వస్తే ఈ 2000 పెన్షన్ ని 2000 అంచెలంచెలుగా పెంచుకుంటూ 3000 చేస్తామని చెప్పారో, ఈవేళ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుంచి ప్రతి గడపకి వెళ్లి ఈవేళ 3000 రూపాయల పెన్షన్ అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు అందరూ తెలియజేసుకున్నాను.